ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పునది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును కాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు అంతరంగం అంతా గలిబిలిగా ఉంది. అతని అంతరంగంలో ఎన్నో ఆలోచనలు, భయాలు, బాధలు కలిగి ఉన్నాడు. ఇంటి నుంచి బయటకు వస్తున్నాడు. ఇంట్లో ఉంటే అన్న చంపేస్తాడు. అమ్మా నాన్నలు మేనమామ ఇంటికి వెళ్ళు, నీకు ఇష్టమైతే అక్కడ బంధువులు అమ్మాయిని పెళ్లి చేసుకో, ఇక్కడ వారిని ఎవరిని చేసుకోవద్దని చెప్పి వెళ్ళు అని చెప్పారు. యాకోబు ఇంటి నుంచి సాయంకాలం పూట బయలుదేరాడు. ఈలోగా రాత్రి అయింది. అయితే తన ప్రయాణంలో తన దగ్గర ఉన్నది నూనె బుడ్డి. ఇది తప్ప మరేమీ లేదు. రాత్రిపూట ప్రయాణం మంచిది కాదు కాబట్టి ఒక స్థలంలో యాకోబు ఆగిపోయి అక్కడ ఒక రాయి ఉంటే దాన్ని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. ఆ రాత్రి కలలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఆ కల నుచ్చిన భూమి మీద నుండి ఆకాశం వరకు ఉండి దేవదూతలు పైనుంచి కింద నుంచి పైకి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. నేను నీకు తోడై ఉంటాను, నీవు పండుకున్న ఈ భూమి నీకు నేను ఇస్తాను అని. అలాగే నీవు అన్ని దిక్కులకి వ్యాపిస్తావు, నీవు విస్తరిస్తావు. అంతేకాదు, నీ వలన భూమి మీద ఉన్న సంతానం కూడా ఆశీర్వదింపబడుతుంది అని చెప్పాడు. నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను అని చెప్పాడు దేవుడు. అంతేకాదు, నేను నీతో చెప్పునది నెరవేరు వరకు నిన్ను విడవను అని చెప్పాడు. భయంతో జీవితము ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో, పగలు కక్షలు, అమ్మా నాన్న దూరమైన పరిస్థితులు, సుఖానికి, అన్నయ్యకి, ఇంటికి, అన్నిటికీ దూరమై ఒంటరిగా ఉన్న యాకోబుకి దేవుని మాట అతన్ని ఎంతో ధైర్యం తెచ్చిపెట్టింది. ఆ మాట, నేను నీకు తోడై ఉన్నాను. అట్టి భాగ్యత దేవుడు మన అందరకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీరిని, వీరి కుటుంబాల్ని, వీరికి కలిగిన అంతటిని మీరు దీవించండి. జీవితంలో అనేక పరిస్థితుల దగ్గర ఒంటరిగా ఉన్న యాకోబుతో మీరు మాట్లాడారు. నేను నీకు తోడై ఉంటాను, ఆశీర్వదిస్తానని చెప్పారు. అదే మాట వాక్యం విన్న మీ పిల్లలలో
అనేకమైన సమస్యలు, ఒంటరితనం, జీవితంలో అనేకమైన అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో వారితో నీవు మాట్లాడుతూ నేను నీకు తోడై ఉంటాను, నేను ఆశీర్వదిస్తానని ఈ మాట యాకోబుతో మాట్లాడిన మీరు ఈ పిల్లలతో కూడా మీరు మాట్లాడుతుండగా ఈ మాటను వారు అంగీకరించి వారికి మీరు తోడై ఉండి వారిని దీవించి వారి పరిస్థితులన్నీ చక్కపరచమని ప్రభువా, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకోమని వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వారి పొలాలు, పశువుల్ని, వివాహం కాని వారికి వివాహం అవ్వటానికి, వివాహమైన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు మీరు దీవించమని, మీ పిల్లల్ని కలిగిన సమస్తాన్ని దీవించి ఎండల నుంచి భద్రత ఇచ్చి, ఎండను బట్టి అనేకులు బలహీనులుగా బలహీనులైన వారిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునమని, వర్షాలు మీరు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.